నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీన్ని తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా సేమ్ రెస్టారెంట్లో లాగా చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి మీకు కావాల్సినంత రైస్ వేసుకోండి. నేను ఇక్కడైతే గ్లాసు పావు దాకా కూడా తీసుకున్నాను. అంటే ఒక 300 గ్రాముల దాకా కూడా ఈ రైస్ ఉంటుంది. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని 3 గ్లాసులు నీళ్లు పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. అరగంట అయిన తర్వాత ఒక గిన్నెలోకి 6-7 గ్లాసుల నీళ్లు పోసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు వేసుకోండి. రైస్కి అప్పుడు ఉప్పు పడుతుంది అనమాట. అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా నూనె వేసుకోండి. దీనివల్ల రైస్ పొడిపొడలాడుతూ ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని దీంట్లోకి వాటర్ లేకుండా కూడా వేసేసుకుని దీన్ని పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి. అంటే ఈ విధంగా కుక్ అవ్వాలి అండి. రైస్ మనం చేత్తో పట్టుకుని కొద్దిగా నలిపితే కనుక ఈ విధంగా నలిగితే సరిపోతుంది. మరి మెత్తగా అయితే కనుక ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. వెంటనే ఒక గిన్నెలోకి ఒక స్టైనర్ని పెట్టుకుని దాంట్లోకి రైస్ అంతా కూడా గబగబా ట్రాన్స్ఫర్ చేసేసుకుని వెంటనే దీంట్లోకి ఒక పావు గ్లాస్ దాకా కూడా మామూలు నీళ్ళని పోసేసుకోండి. దీనివల్ల రైసు ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ స్టైనర్ని పెట్టినప్పుడు కొద్దిగా వంకరగా పెడితే నీళ్లు తొందరగా కిందకి డ్రైన్ అవుట్ అయిపోతాయి. కావాలనుకుంటే నార్మల్ రైస్తో కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. నీళ్లు మొత్తం కూడా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఒక పళ్ళెంలోకి ఈ రైస్ని అంతా కూడా వేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా చల్లారి పెట్టేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు రైస్ చేస్తే గనక విడిపోతుంది. ఆ తర్వాత ఒక 200 గ్రాముల పన్నీర్ తీసుకుని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా కారాన్ని వేసుకోండి. అలానే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా కూడా మిరియాల పొడిని వేసుకుని ఈ 3 కూడా ఈ పన్నీర్ ముక్కలకి పట్టేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుని ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని 1 టీ స్పూన్ బటర్, 1 టీ స్పూన్ నూనెను వేసుకుని బటర్ కరిగిన తర్వాత పన్నీర్ ముక్కలన్నిటినీ కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత వీటిని గరిటెతో జాగ్రత్తగా ఇంకొక వైపు తిప్పుకుని బాగా వేయించేసుకోండి. పన్నీర్ ముక్కలన్నీ కూడా ఈ విధంగా వేగితే సరిపోతాయండి. ఇప్పుడు వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని మరొక కడాయిని పెట్టుకుని దాంట్లో 1 టీ స్పూన్ దాకా కూడా బటర్, అలానే 2 టీ స్పూన్ల దాకా కూడా నూనె వేసుకుని హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 అంగుళాల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే 3 నుంచి 4 వెల్లుల్లిపాయల దాకా కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక పచ్చిమిరపకాయని కూడా వేసుకుని వీటిని కొద్దిగా వేగించిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చీరికల్లా కోసుకుని వీటిని కూడా వేసుకుని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా వేయించేసుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, అలానే ఒక 1/2 కప్పు క్యాబేజ్ ముక్కలు, అలానే ఒక 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోండి. ఇవే వేసుకోవాలని ఏం లేదండి. కావాలంటే బీన్స్, మష్రూమ్స్, వేరే కలర్ క్యాప్సికమ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అంత ఉప్పు కూడా వేసుకుని ఇవి కూడా పచ్చివాసన పోయి లైట్గా మెత్తగా అయ్యేంత వరకు కూడా వేయిస్తే సరిపోతుంది. ఎక్కువ కుక్ అయితే చేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా సోయా సాస్ని వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ వేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు అలా వేయించుకోండి. ఇవి లేకపోతే వేయకపోయినా పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుందండి. వేస్తే ఇంకా బాగుంటుంది. 1 నిమిషం అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అంతా వేసుకుని అలానే వేయించి పెట్టుకున్న పన్నీర్ అంతా కూడా వేసుకుని కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. వెనిగర్ ఉంటే 1 టీ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోండి. లేకపోతే ఏం చేయాలో నేను చెప్తాను. ఇదంతా కూడా జాగ్రత్తగా స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు వేసుకుని మరొకసారి కలిపేసుకోండి. ఈసారి స్టవ్ని ఆఫ్ చేసేసేయండి.
బాగా కలిపేసుకున్న తర్వాత చూసారు కదండి ఎంత పొడిపొడలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా పన్నీర్ ఫ్రైడ్ రైస్ వచ్చేసిందో. ఒకవేళ మీరు వెనిగర్ వేయకపోతే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక నిమ్మ చెక్కని మొత్తం అంతా కూడా పిండేసుకుని మరొకసారి కలిపేసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఇంత ఈజీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ని మనం తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.